పృథ్వీ వాళ్ళ మదర్, దాంతో పాటు మన గౌతమ్ వాళ్ళ బ్రదర్ అయితే వచ్చేసారు. ఏంటంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ వస్తారో వాళ్ళకైతే తెలుగు వచ్చినట్లు లేదు. సో, నిన్నైతే సబ్‌టైటిల్స్ మేనేజ్ చేశారు. బట్ లైవ్‌లో చూసినట్లయితే లైవ్‌లో సబ్‌టైటిల్స్ కూడా లేదు. కన్నడ వచ్చిన వాళ్ళు మాత్రమే కొంచెం ఇంపాక్ట్ చూపించి కాసేపు చూస్తున్నారు. కన్నడ రాని వాళ్ళు చాలామంది సర్లే అని చెప్పని స్కిప్ చేసేస్తున్నారు. మాక్సిమం అర్థమైతది. కాకపోతే కొంచెం కొంచెం అంటే కొన్ని పదాలు మాత్రం ట్విస్టింగ్‌గా ఉంటాయి కాబట్టి అవి మాత్రం అర్థం కావు. మేబీ ఎపిసోడ్‌లో చూస్తే మాత్రం ఎపిసోడ్‌లో సబ్‌టైటిల్స్ కూడా ఏస్తున్నారు కాబట్టి అసలు ఇబ్బందే ఉండదు. ఇంకా గౌతమ్ వాళ్ళ బ్రదర్ గౌతమ్ కన్నా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మామూలుగా అయితే టాస్క్‌లు పెట్టినప్పుడు అందరికీ నార్మల్‌గా చిన్న చిన్న టాస్క్‌లు పెట్టిచ్చారు. బట్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి మంచి ఫిజికల్ టాస్క్ అయితే పెట్టిచ్చారు గౌతమ్‌తో ఆడమని చెప్పనేసి. సో, ఇంకా పృథ్వీ వాళ్ళ మదర్ నుంచి ఆ ఇన్సైట్స్ చాలా తక్కువగా వచ్చాయి. లైవ్‌లో చూసినప్పుడు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. సో, వాళ్ళకి సింపుల్‌గా చెప్తుందేంటంటే కోపం తగ్గించుకో అదొకటే. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ చాలా ఇష్టం అని చెప్పనేసి వాళ్ళ మదర్ అయితే చెప్పారు. ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉండదు. సో, వాళ్ళ కొడుకుని అంత బాగా చూసుకుంటుంటే ఎవరికైనా ఇష్టం అనే ఉంటది ఖచ్చితంగా. సో, అంతలా చూసుకుంటున్నారు కాబట్టి ఏమైనా వీళ్ళది కంటిన్యూ అయ్యిద్దా బిగ్ బాస్ తర్వాత కూడా ఈ జర్నీ అనేదే చూద్దాం. సో, నెక్స్ట్ మన టేస్టీ తేజ గురించి మాట్లాడుకోవాలి. సో, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అయితే ఈ రోజే వచ్చే అవకాశం అయితే ఉంటది. మనకు నెక్స్ట్ ప్రోమోలో వాళ్ళది కూడా రివీల్ చేయొచ్చు. సో, ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారు. సో, ఇక మిగిలింది టేస్టీ తేజ. మరి టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్ వస్తారా? వాళ్ళ మదర్ వస్తారా? రారా? అని చెప్పనేసి చాలామందికి ఆ క్వెషన్ మార్క్ అయితే ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసేంత వరకు రేపటి ఎపిసోడ్‌లో ఏదైనా గ్రాండ్‌గా ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంటది. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.